అనిల్ రావుపుడి తెలుగు ఇండస్ట్రీలో కామెడీ డైరెక్టర్లకు తక్కువ అవుతున్న సమయంలో సడన్ గా వచ్చాడు దర్శకుడు అనిల్ రావుపుడి. మొదటి చిత్రం నుండి వరుస సక్సెస్లు అందుకుంటూ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా కెరీర్ను కొనసాగిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో తన కెరీర్లో మరొక సక్సెస్ అందుకోవాలని తనకు నచ్చిన కామెడీ జోనర్లోనే ఫేవరెట్ హీరో వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నామనే చిత్రాన్ని తెరకెక్కించారు. చక్కని చొక్క అది ఎండిపోయిన నక్క. మీ ఆడవాళ్ళకి మీ ముందు ఇంకో ఆడదాన్ని తిడితే ఎంత సంతోషమో కదా. వెంకీ కాంబోలో అనిల్ కు ఇది 3వ చిత్రం. మరి ఈసారి హ్యాట్రిక్ అందుకుంటానని ధీమా వ్యక్తపరుస్తున్నారు. మరి ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా వారితో అనిల్ ఇంటరాక్ట్ అయ్యారు. మరి ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వారు పంచుకున్నారు. అవేంటో చూద్దాం. కాగా అనిల్ మాట్లాడుతూ రవితేజతో రాజా ది గ్రేట్ తరహా సినిమా చేశానన్న, బాలకృష్ణతో సామాజిక అంశాలతో భగవత్ కేసరి చేశానన్న కారణం వారిని తెరపై ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే చూపించాలని ట్రై చేశాను, అందుకే ఈ చిత్రాలు వచ్చాయన్నారు. ఆ విధంగానే వెంకటేష్తో ఈసారి ఒక భిన్నమైన జానర్ని ప్రయత్నించారు. నేర నేపథ్యం, యాక్షన్ ఉన్న కథతో వెంకీ మార్కెట్ ఫ్యాన్స్ బలంగా ఉండేటట్టు చూసుకున్నా. సంక్రాంతితో ఈ కథకి సంబంధం ఉండటంతో పండుగ సందర్భంగానే విడుదల చేయాలని ముందు అనుకునే సినిమాని మొదలుపెట్టాం. అనుకున్నట్లుగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చామని చెప్పుకొచ్చారు. ఇక భార్య, మాజీ ప్రేయసి మధ్య నలిగిపోయే ఒక భర్త కథ ఇది. మీ ఆయన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. వెంకటేష్ అంటేనే కడుపుబ్బా నవ్వుకునేలా కామెడీని ఆశిస్తారు. అందుకు ఏమాత్రం లోటు చేయలేదు. F2, F3 చిత్రాలకు భిన్నంగా ఈసారి సరికొత్తగా నవ్వించే ప్రయత్నం చేశాం. వెంకటేష్ పెద్ద స్టార్ కథానాయకుడైనా ఆయన దిగివచ్చి సరదాగా మాతో కలిసి అల్లరి చేయటం, రీల్స్ చేయటం, ప్రమోషన్స్లో మేము ఆకట్టుకున్నట్టుగా మాకు అనిపించింది. సినిమాలో కూడా పాట పాడతా అంటూ ఆయనే ఉత్సాహంగా ముందుకొచ్చారు. మరి ఈ సినిమా తర్వాత నాకు వెంకటేష్ మధ్య అనుబంధం మరింతగా పెరిగింది. ఇక ట్రైలర్ చూసి ఇప్పటికే ప్రేక్షకులు ఈ సినిమాపై ఒక అంచనాకి వచ్చారు. పాటలు, ప్రచార చిత్రాలకి లభిస్తున్న ఆదరణ చూస్తుంటే మా సినిమాని పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు చూడబోతున్నారని అర్థమవుతుంది. సినిమా చూసి ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటూ బయటకొస్తారని పేర్కొన్నారు. తెలుగులో మాట్లాడు. తెలుగులో మాట్లాడు. ఇక ఈ సినిమాకి ముందు చిరంజీవితో ఒక కథ అనుకుని కొంత ప్రయాణం చేసిన మాట నిజమేనని, ఈ కథ అది ఒకటి కాదని తెలిపారు. ఆయనతో సినిమా కోసం మరొక కథ ఉంది, అది ప్రారంభ దశలోనే ఉంది. దాని గురించి ఇప్పుడే మాట్లాడుకుంటే మరి తొందరపడినట్లు అవుతుంది. ఆయన వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈలోపు ఈ సినిమా తీసుకొస్తున్నామని ఆయనతో చెప్పినట్లుగా కూడా తెలిపారు. ప్రస్తుతానికైతే పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేసే ఆలోచన లేదు. నాకు ఇంకా అనుభవం రావాలి, మరిన్ని భిన్నమైన కథలు చేయాలి. 3-4 ఏళ్ల తర్వాత పరిస్థితులు చూసి అప్పుడు పాన్ ఇండియా సినిమా గురించి ఆలోచిస్తా. 1960లోనే విఠాలాచార్య గ్రాఫిక్స్ సినిమాలు చేశారు. అప్పట్లోనే మాయాబజార్ చేశారు. మన వాళ్ళు టచ్ చేయని జోనర్ లేదు. ఇప్పుడు ఆ తరహా సినిమాల్ని తిరిగి ఆవిష్కరిస్తున్నాం. గత వైభవాన్ని గుర్తు చేస్తూ తెలుగు సినిమా సత్తా చాటుతోంది. ఈ జమానాలో నేను దర్శకుడిగా ఉండటం గర్వంగా ఉందని అనిల్ తన సంతోషాన్ని తెలియపరిచారు. కాలేజ్లోనూ ఆఫీస్లోనూ మీకు ప్రేమ కథ ఉండే ఉంటుంది. దయచేసి మీ పెళ్ళాళ్ళకి మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్లు చెప్పకండి.